2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూసాం. 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసాం. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడిని చూస్తా ఉన్నాం. వీళ్ళ వల్ల రాష్ట్రానికి జరిగిన మంచి ఏంటి, వీళ్ళ వల్ల రాష్ట్రానికి జరిగిన డెవలప్మెంట్? చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి కంపారిజనే లేదు. అసలు ఇతనెక్కడ అతనెక్కడ, దమ్మున్న నాయకుడే జగన్మోహన్ రెడ్డి. తను అనుకున్నది చేసేటువంటి నాయకుడే. కానీ పరిపాలన విధ్వంసకంగా జరిగింది, కక్ష సాధింపులతో జరిగింది. జగన్ ఈజ్ ఎ పొలిటీషియన్, చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ స్టేట్స్మెన్. భవిష్యత్తుని దర్శించి ముందు తరాల కోసం ఆలోచిస్తున్నాడు. ఈయన ఎంతసేపు ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్ చూశాడు, ఆయన నెక్స్ట్ జనరేషన్ చూశాడు. ఫైనల్గా మాకు అర్థమైంది అంటే స్కాములతో జగన్ నడిపాడు. స్కాములు తప్పించుకోవడం కోసం ఢిల్లీకి వెళ్ళి మూటలు ఇచ్చాడు తప్ప ఆ పెద్ద డెవలప్మెంట్కి పెద్ద ఇదేం చేసింది కాదు. విజనరీతో ఈయన ఉన్నాడు. అభివృద్ధి వైపు పయనించే గవర్నమెంట్ చంద్రబాబు గవర్నమెంట్. 3 రాజధానులు పెట్టి మునమోపించింది, ఒకటి పక్కన పడేస్తే ఉన్న రాజధాని సంకనాకిచ్చింది జగన్మోహన్ రెడ్డి. సార్, 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూసాం. 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసాం. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడిని చూస్తా ఉన్నాం. అంటే వీళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న సమయాల్లో వీళ్ళ వల్ల రాష్ట్రానికి జరిగిన మంచి ఏంటి, వీళ్ళ వల్ల రాష్ట్రానికి జరిగిన డెవలప్మెంట్ ఏంటి? భవిష్యత్తును చూపించగలగడం అనేది, భవిష్యత్తు మీద ఆశ కల్పించడం అనేది ఏ నాయకుడి కన్నా ముఖ్య లక్షణం. మనకి ఇంతకుముందు గతానికి ఇప్పటికి గనక తీసుకుంటే భవిష్యత్తు ఉంది అని, భావితరాలకు భవిష్యత్తు ఉందని చూపించడం అనేది ఇప్పుడు జరుగుతుంది. మీరు ఈ రోజున పాలసీలు కొంతమంది వ్యతిరేకించవచ్చు, కానీ ఈ పాలసీలు కానీ ఇప్పుడు తీసుకున్న డెసిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఫ్యూచర్ జనరేషన్స్కి యూజ్ అయ్యేవి. ఒక రాజధాని నిర్మించడం ఒకటే కాకుండా వీళ్ళు తీసుకున్న ఎడ్యుకేషన్ పాలసీలు కానివ్వండి, వేరు పాలసీలు అన్నీ తీసుకుంటే కనుక ఫ్యూచర్ జనరేషన్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజున మనం విత్తనం నాటితేనే రేపు అది చెట్టు అవుద్ది, 10 మందికి నీడనిస్తుంది. అంతేగాని మన దగ్గర ఉన్న డబ్బుల్ని లేకపోతే వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి అప్పులన్నింటినీ సంక్షేమం పేరట పనిచేస్తే అది ప్రజల్ని లేజీ పీపుల్ని చేయడమే తప్పితే వాళ్ళకి బతకడం అనేది, వాళ్ళకి సరైన విధానంలో వాళ్ళని నడిపించడం అనేది చేయదు. గత ప్రభుత్వం అలా చేసింది. ఈ ప్రభుత్వం అలా కాకుండా వీళ్ళని ఎలా బ్రతకాలో నేర్పిస్తూ వాళ్ళకి ఫ్యూచర్ జనరేషన్స్కి కొన్ని మౌలిక సదుపాయాలు అందిస్తూ, మీరు ఇంతకుముందుకి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్ అని అన్నారు. ఈ రోజున రోడ్లు చూడండి. ఈ రోజున రోడ్లలో మీకు ఎంత అభివృద్ధి కనబడుతుంది. మీరు ఇంతకుముందు రోడ్లకి ఈ రోజు రోడ్లకి మీకు నేను వేరే ఊరి నుంచి వస్తున్నప్పుడు గమనించింది, ప్రతి కాలువల్ని అలాగే డ్రైనేజీలని కూడా అప్పటికప్పుడు వర్షం పడుతూ ఉండగా కూడా చిన్న ప్రొక్లైన్లో చిన్న మిషన్స్ పెట్టుకుని పనిచేయడం జరుగుతుంది. అంటే పెద్దగా వర్షం వస్తే ఏమవుతుంది అనే ఉద్దేశంతో ముందుగానే పనిచేయడం, అన్నిటికీ కూడా ముందు ఆలోచన ఉండడం వల్ల ఏంటంటే ప్రజలకి ఒక కంఫర్ట్ లైఫ్ అనేది ఇవ్వగలుగుతారు. మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా సేమ్ స్కీమ్స్ని రీనేమ్ చేసి మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అది ఎవరు చేసినా తప్పేనండి. స్కీమ్స్ని వాళ్ళు చేశారు కాబట్టి తప్పక వీళ్ళు చేయడం తప్ప, చేపను వేటాడి వాళ్ళు వండుకుని తినడం నేర్పాలి తప్పితే చేపని ఒలిచి వండిపెట్టి నోట్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఈ రోజులు ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వీళ్ళందరూ అనుకుంటుంది గవర్నమెంట్స్ ఓట్ బ్యాంక్ రాజకీయాలు తప్పితే ఎవ్వరు కూడా మాకు ఫ్రీగా డబ్బులు ఇవ్వండి అని ఎవరు అడగట్లా. సార్, 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసాం. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూసాం. ఇప్పుడు కూడా నేను నుంచి ముఖ్యమంత్రిగా చూస్తా ఉన్నాం. ఏంటి వీళ్ళిద్దరి వల్ల రాష్ట్రానికి ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు మంచి చేస్తా ఉన్నారు? అన్న ఎన్టీ రామారావు గారు 83 నుంచి ఉన్నప్పటి నుంచి మేము పాలిటిక్స్ కి అనుకూలంగా ఎవరు ఏంటి అనేది ఒక సోషల్ యాక్టివిటీస్ లో ముందుండి అన్ని చూస్తానే ఉన్నాం. ఎవరి స్టైల్ వాళ్ళదే. జగన్మోహన్ రెడ్డి కూడా కుర్రోడని వచ్చినప్పుడు అందరూ బాగానే నమ్మి ఓట్లేశారు, గెలిపించారు. గెలిచిన తర్వాత అతని విధి విధానాలన్నీ కూడా ప్రజలకి పాలకుడిగా కాకుండా రక్షకుడిగా కాకుండా ప్రజల్ని వేధించేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఏదన్నా వాక్ స్వాతంత్రం అనేది ఉంది కదా, అలాంటి దాన్ని మాట్లాడితే జైల్లో పెడతాము, నిర్బంధంగా అందరినీ కూడా ఇచ్చేశాడు. ఒకప్పుడు రాజుల కాలంలో తప్పు మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడతాం, అలాంటి పరిపాలన చూసాం గత 5 సంవత్సరాల్లో. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మధ్యకాలం ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి అలా చెప్తా ఉన్నాడు. టీడీపీ వాళ్ళందరూ కూడా సైకోల్లా తయారయ్యాడు, చంద్రబాబు నాయుడు సైకోల్లా తయారయ్యాడు, అక్రమంగా అరెస్టులు చేస్తా ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. దానికి గత 5 సంవత్సరాలు చూసాం కదండి. ఏ డిపార్ట్మెంట్ లో అయినా కులపరంగా ఒక కమ్యూనిటీని పక్కన పెట్టేశాడు, పూర్తిగా పెట్టేశాడు. అంతకుముందు చాలా సంవత్సరాల నుంచి పరిపాలన జరిగినా ఎవరు అలా చేయలే. వాళ్ళ నాన్నగారు కూడా చేశారు. వాళ్ళ నాన్నగారిని ప్రేమించే వాళ్ళని పక్కన తీసుకొని బ్రహ్మాండంగా చేశాడు. బట్ ఇతను
అలా కాకుండా ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసుకొని వాళ్ళని సైడ్ చేసేసి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, అసలు ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే అంత దారుణంగా చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి. టీచర్స్ ఆల్సో వాళ్ళని ఎక్కడ చేశాడు? టాయిలెట్స్ దగ్గర కాపలా పెట్టాడు, మందు షాపుల దగ్గర కాపలా పెట్టాడు. సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ఉన్నాడు, అందరు ఉన్నారు, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి 75 ఏళ్ళు నడిచింది. ఒక మందు లెక్కర్ అనే దాన్ని ప్రాణాంతకమైనటువంటిది లెక్కరు, ఆరోగ్యం హానికరం, అది తాగితే అనేది స్టేట్మెంట్స్ ఇస్తారు. దాంట్లోనే ఇతను గవర్నమెంట్ లీగలైజ్ చేసేసి ఒక దావూదు డాన్లు చేస్తారు చూసావా, అలా చేశాడు. లెక్కర్ని గవర్నమెంట్ ఆధీనంతో నడిపించి ప్రజల్ని ఎర్రిపప్పలను చేసేసి గవర్నమెంట్ని అన్నింటినీ చేసేసి వాళ్ళ కేసులు బొంగు బొగడాలు అని చెప్పేసి ఇది చేస్తున్నారు. ఎవడో తెలియదండి, ఎవడో తెలియదు. జిఎస్టీ లేకుండా, అసలు జిఎస్టీ పెట్టింది మోడీ. ఇంత గవర్నమెంట్లో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మద్యం వ్యాపారం చేస్తా జీఎస్టీ లేకుండా డబ్బులు కట్టేట్ చేయడం అంటే ఇంతకంటే దారుణాతి దారుణం ఏమైనా ఉందండి? ఇన్ని గవర్నమెంట్లు ఎంతమంది ఉన్నా సరే ఏం చేశారండి? ఇవాళ ఏదో అయిపోయిన తర్వాత సంవత్సరంకి కేసులు అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే అది చాలా తప్పు జరిగింది. లెక్కర్ స్కామ్ అనేది అసలు స్టేట్ వైడ్ టాపిక్ గా జరిగింది. మొన్నటి వరకు ఢిల్లీ లెక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకున్నా కానీ ఈరోజు ఏపీ లెక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అది కేవలం ప్రతీకార రాజకీయాలే అని చెప్తా ఉన్నాడు. సార్ ఏది అంటే ప్రతీకార రాజకీయాలు లేదంటే నిజంగానే లెక్కర్ స్కామ్ జరిగిందా? గవర్నమెంట్ ఆధీనంతో జరిగింది. ఇందులో పబ్లిక్ ఏమీ లేదు. గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ ని తీసుకొని వాళ్లే నడిపించారు కదా. పోలీసుల్ని, డిపార్ట్మెంట్ని పెట్టించి, టీచర్స్ని పెట్టించి నడిపించారే కదా. అందులో ఇవాళన్నీ బయటకు వస్తున్నాయి కదా. తప్పు జరిగితేనే కదా బయటకు వచ్చేది. డబ్బులు లేకుండా ఎవరి దగ్గర నుంచి కొంటున్నావు, ఏం జరుగుతుంది, ఏంటి, మొత్తం డిజిటలైజ్ అయింది. అంతా ఆన్లైన్లో పెట్టిన తర్వాత కూడా ఆ టైప్ ఆఫ్ వ్యవహారం లేకుండా ఒక ప్రైవేట్ వ్యక్తి లాగా, ప్రైవేట్ వ్యాపారం లాగా నడిపించారు. అందువల్లనే ఇవాళ ఇవన్నీ స్కామ్స్ అన్ని కూడా బయటకు వస్తున్నాయి. 5 సంవత్సరాలు జగన్ ముఖ్యమంత్రిగా, 5 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా, ఇది 2014 నుంచి 19 నుంచి 24 వరకు కూడా ఎవరంటే ఎవరి వల్ల ఎక్కువ డెవలప్మెంట్ జరిగింది? ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది? డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడుకి, జగన్మోహన్ రెడ్డికి కంపారిజనే లేదు. అసలు ఇతనెక్కడ అతనెక్కడ? ఏం చేశాడు అంతలా? చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు? ప్రతిసారి హైదరాబాద్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎంత డెవలప్ అయింది? సైబరాబాద్, హైటెక్ సిటీ, ఒకప్పుడు ఒక పెద్ద వ్యక్తులతోటి మన పరిచయాలు పెంచుకొని ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఎన్నో చేశాడు. ఈ కొత్త పరిపాలనా విధానాలు వచ్చినాయంటే దానికి కారకుడు చంద్రబాబు నాయుడే. ఆ వయసులో ఉండి ఇప్పుడు ఆయనకి 75 ఏళ్ళ, 52 రోజులు 53 రోజుల్లో జైల్లో ఉన్నాడా? ఎంత బాధపడ్డాడు? వచ్చాడు. అసలు ఆయన మీటింగ్లు ఆ యొక్క ఇవన్నీ కూడా కాలువలు దాటడం, గట్లు దాటడం, బురదలో తిరగటం, విజయవాడ ఓపెన్ చేయటం అవసరమా? 75 వయసులో ఇవాళ చాలా మంది ఎలా ఉన్నారు? 75 ఏళ్ల వయసులో ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ యొక్క కావటం కోసం ఆ రోజు అసెంబ్లీలో జరిగినటువంటి పరాభవానికి బాధపడి దాన్ని మళ్ళా మన రాష్ట్ర ప్రజలకి లేదు, నేను వచ్చి మళ్ళీ ఏదో ఒకటి చేయాలి, ఇంత ఇబ్బంది పడుతున్నారు, స్టేట్ అంతా కూడా చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయింది, మళ్ళీ దీన్ని డెవలప్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి పోరాడి ఆ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎంచండి. ఆ రోజున ఒక సంకల్పం చేసి నేను మళ్ళీ ఇది గౌరవ సభ కాదు, మళ్ళీ గౌరవ సభ అయినప్పుడే నేను మళ్ళీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడతానని చెప్పి ఆ పంతాన్ని, ఆ యొక్క శబదాన్ని నెరవేర్చుకుని ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. సక్సెస్ఫుల్గా 2024లో మళ్ళీ అధికారాన్ని చేపట్టి ఇవాళ కూడా సింగపూర్ వెళ్ళాడు. దేనికి? ఈ యొక్క ఇదంతా కూడా చేసుకోవటం కోసం, మళ్ళా పెట్టుబడులు తీసుకురావడం కోసం సింగపూర్ వెళ్ళి తీసుకొని వస్తున్నాడు. ఈ టర్ము పవన్ కళ్యాణ్, మోడీజీ, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి 2024 రేపు 2029 నుంచి 2030 10 ఏళ్ళు కనుక ఆంధ్రప్రదేశ్లో ఈ ముగ్గురు కలిసి పరిపాలన జరిగితే మన రాష్ట్రం అన్ని రకాలుగా కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యింది అనేది మా కోరిక. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు దాదాపుగా 5 మంత్రులు, ఒక ముఖ్యమంత్రి, మిగతా అడ్వైజర్లు అందరూ కూడా మిగిలినటువంటి పరిస్థితి. ఇలాంటి పర్యటన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో ఎప్పుడన్నా చూసామా? లేదు కదా. అసలు అతను పరిపాలన విధ్వంసకంగా జరిగింది, కక్ష సాధింపులతో జరిగింది. దమ్మున్న నాయకుడే జగన్మోహన్ రెడ్డి, తను అనుకున్నది చేసేటువంటి నాయకుడే. కానీ ఆ యొక్క విధానం నెగిటివ్ షేడ్స్లోకి వెళ్ళేసేసి కక్ష సాధింపుతో జాగింది కాబట్టి పతనమయ్యాడు. లేదంటే 30 years అతనే ఉండేవాడు అతని యొక్క దీనికి. కానీ అతని చెడు లక్షణాలు, చెడు ఆలోచనలతోటి ఏదో ఒకసారి గెలిపిస్తే పర్మనెంట్ గా నేనే ఉంటాను, డబ్బులతోటి ఇచ్చేస్తానటువంటి కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోయి, ప్రజలు ఎరిపప్పులు కాదు కదా, ప్రజలు అత్యంత తెలివిగలను, ఎవరిని ఎప్పుడు ఎలా ఉంచాలో వాళ్ళకి తెలుసు. అయితే టెంపరీగా నమ్ముతారు. దాన్ని వాళ్ళు నమ్మిన వాళ్ళ యొక్క ఆలోచనని, వాళ్ళ విధానాన్ని నిజం చేయగలిగితే నాయకులు ప్రతి వాళ్ళు వాళ్ళ గుండెల్లో ఉంటారు. అది ఎప్పుడైతే వాళ్ళు వమ్ము చేసుకుంటారో తీసి పక్కన పెడతారు. 151 వచ్చినాయి, మళ్ళీ ఎన్ని వచ్చినాయి? 11 వచ్చినాయి.
రేపేంటో తెలియదు. విత్ ఇన్ ద 1 year చంద్రబాబు కూడా ఫెయిల్డ్ యాజ్ ఎ సీఎం, ఫెయిల్డ్ ఇన్ సూపర్ 6 అని చెప్పి చెప్తా ఉన్నాడు. నిజంగా ఫెయిల్ అయ్యాడు. ఇవి స్టేట్ ఎలా ఉందో తెలుసు కదా, దాని నుంచి అధిగమించడానికి 1 by 1 ఆయన కూడా హామీలు అన్నెసరీ హామీలు ఇచ్చాడు. అన్నెసరీ హామీలు ఇచ్చి వాళ్ళ స్టేట్ అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉంటే స్టెప్ బై స్టెప్ పైకి తీసుకొచ్చేసి సాధ్యమైనటువంటి వాటిని నెరవేరుస్తున్నాడు. ఇవన్నీ నెరవేర్చాలంటే ఇబ్బందే, ఆయనకు కూడా తలకు మించిన భారమే. పింఛన్లకి ఎంత వెళ్తుందండి స్టేట్ రాగానే? ఇప్పుడు నేను ట్యాక్స్ పేయర్నండి, నేను నెలకి 30,000 40,000 ట్యాక్స్ కడుతున్నా. గవర్నమెంట్ నుంచి నాకు ₹1 రావట్లా, కానీ ట్యాక్స్ కట్టిన వాళ్ళకి బెనిఫిట్స్ అన్నీ వెళ్తున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇండియా కావచ్చు, ఎవరైనా సరే ఈ విషయంలో ఆలోచించాలి. ట్యాక్స్ కడుతున్నటువంటి వాళ్ళకి జీరో, గవర్నమెంట్ నుంచి ఇన్కమ్ జీరో, బట్ ట్యాక్స్ లేనటువంటి వాళ్ళకి అన్నీ ఇచ్చేసి చేస్తున్నారు. ఇవాళ వాళ్లే గైరుగా ఉన్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా సంపాదించుకుంటున్నారు. రోజుకి 4 పిల్లలు ఉంటే 4,000 సంపాదిస్తున్నారు రోజుకి. వాళ్ళ పని బ్రహ్మాండంగా ఉంది. అన్ని ట్యాక్స్ కట్టి ఉద్యోగం చేసే వాడికి చాలా ఇబ్బంది పడుతున్నారు, చెప్పుకోలేకుండా ఉన్నారనమాట. అంత దారుణంగా ఉంది పరిస్థితి. ఏదైనా సరే గవర్నమెంట్ ఈ ఫ్రీస్ ఇవన్నీ తీసేసేసి ఉచిత విద్యని, ఉచిత వైద్యాన్ని కనుక ఇస్తే రాబోయే రోజుల్లో అయినా సరే మన స్టేటు, సెంట్రల్, భారతదేశం కూడా ముందుకెళ్తుంది. ఇప్పుడు నాకు 55 ఏళ్ళు, చిన్నప్పటి నుంచి భారతదేశం డెవలప్ అవుతుంది అంటూనే ఉన్నాం, కానీ డెవలప్ అయింది లేదు. ఈ ఫ్రీ వాగ్దానాలు చేసేస్తే ఎవరివైనా ఇబ్బందే. వచ్చిన డబ్బులన్నీ 90% వాటికే వెళ్తున్నాయి. ఇంకా డెవలప్మెంట్కి అప్పులు తీసుకొచ్చి ఇచ్చేసి చేయాల్సిన పరిస్థితి. కానీ ఇవాళ పిల్లలు, పేరెంట్స్, ఒక కుటుంబం చదువుకను వైద్యానికి ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఆ రెండు ఫ్రీ అయితే ఎప్పుడైతే చేస్తారో మనుషుల కరప్షన్ కూడా తగ్గిద్ది, విలువలతో కూడినటువంటి జీవనం సాగిస్తారు. దట్స్ ఆల్. సార్, 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చూసాం. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డిని చూసాం. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడిని చూస్తా ఉన్నాం. అంటే వీరు పరిపాలించిన 5 సంవత్సరాల్లో ఆయన రూలింగ్లో ఉన్న 5 years, ఈయన రూలింగ్లో ఉన్న 5 years ఎవరి వల్ల స్టేట్కి బెనిఫిట్ జరిగింది, ఎవరి వల్ల డెవలప్ జరిగింది? అంటే 2014-19 మధ్యలో అప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి అనుభవజ్ఞుడు ఆయన చేతికి రాజ్యాన్ని ఇవ్వాలి, రాష్ట్రాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడికి పరిపాలన ఇవ్వడం జరిగింది. నా అభిప్రాయంలో ఆయన దీన్ని ఒక అద్భుతమైన ప్లేస్కి తీసుకెళ్లే ప్రయత్నంలో తను చేసిన పనిని ప్రమోట్ చేసుకోవడంలో ఆయన ఎఫెక్టివ్గా చేయలేకపోయాడు. సక్సెస్ఫుల్గా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఆయన చేయని వాటిని, ఆయనలో ఉండే మైనస్ని, ఇప్పుడు ఒక డెవలప్మెంట్ జరిగినప్పుడు ఒక ప్రాంతానికి కొద్దిమంది ఆ ప్రాంతం వాళ్ళు బెనిఫిట్ అవుతారు సహజంగా. ఆ బెనిఫిట్ని నెగిటివ్గా తీసుకుని అక్కడ వాళ్ళందరూ కోట్లు గడించేశారు, అక్కడ ఇది జరుగుతుందని ఒక రాంగ్ పిక్చర్ ఒకటి బిల్డ్ చేసి యాంటీ గవర్నమెంట్ మీద చాలా సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన పరిపాలన తీసుకున్నాడు. కానీ నా పర్సనల్ వ్యూ అయితే ఆయనకున్న అనుభవం రీత్యా చంద్రబాబు నాయుడు అనుభవంతో అసలు పోలికే ఉంది. వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం ఏంటి? ఆయన ఊరికే ఒక హైప్ క్రియేట్ చేసుకున్నాడు, కానీ ఆయనకు అంత అనుభవం ఉంది. రాజశేఖర రెడ్డి అయితే 30 ఏళ్ళు కొట్టుకున్న తర్వాత ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఆయన కూడా 5 ఏళ్ళు అయిన తర్వాత సీట్లు తగ్గిపోయి, అబ్బాయి మన పర్సంటేజ్ తగ్గింది, మనం గెలిచినట్టు కాదు, గెలిచినా ఓడినట్టే అన్నాడు. అట్లాంటిది ఆయన పేరు మీద వచ్చిన ఇతనికి పరిపాలన దక్షత లేదు. జగన్ ఈజ్ ఎ పొలిటీషియన్, ఆయన ఒక స్టేట్స్మెన్, ఆయన ముందు ఆలోచిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు పోలికతో అసలు పోల్చడానికే లేదు. ఈయన ఎంతసేపు ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్ చూశాడు, ఆయన నెక్స్ట్ జనరేషన్ చూశాడు. నెక్స్ట్ ఎలక్షన్ గురించి ఆలోచించడమే ఈయన చేసిన పని. ఆయన నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించడంలో భాగంగా ఎలక్షన్లో ఫెయిల్ అయిపోయాడు. సో ఖచ్చితంగా ముందు తరాలకి, ముందు భవిష్యత్ తరాలకి మంచి ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ రావాలంటే మంచి పరిపాలన చేయగలిగేవాడు కావాలి తప్ప నీవాడు నావాడని. ఇంకొకటి కూడా జరిగింది ఏంటంటే 2014-19 తర్వాత జరిగిన ఒక భయంకరమైన విషయం ఏంటంటే కొన్ని వర్గాల మీద ప్రత్యేకించి కొన్ని వర్గాలను టార్గెటెడ్గా చేసి సమాజాన్ని నెట్టనీళ్ళు ఉన్న కులాల వారికి విడగొట్టేశారు. ఒక మనిషి గురించి మన దురదృష్టం, దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కలిసిన 5 నిమిషాల తర్వాత వాడి కులం తెలియకపోతే మనకు నిద్రపట్టదు. ఎవరైతే ఇప్పుడు నాతో మాట్లాడుతూ కూడా మీకు తెలియకుండా నేను ఎవరై ఉంటానని అంచనా వేద్దామనే ఆలోచన మన మైండ్కి వచ్చిందంటే మనం ఎక్కడున్నట్టు? 40 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చింది, మనం ఏమైనా పైకి వచ్చామా, డెవలప్ అయ్యామా? మీకు మీరే మనసుతో ఆలోచించండి. నేను మాట్లాడుతున్న మాటను బట్టి నేను ఎవడై ఉంటాడని ఆలోచన చేస్తున్నామంటే మనకి అభివృద్ధి అక్కర్లేదు, మనవాడు కావాలి మనకి. సో ఈ నేపథ్యాన్ని నుంచి మళ్ళీ దీన్ని రివైవ్ చేసే ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ముందు తరాలకు కూడా ఈ గోల తప్పి దక్షత ఆధారంగా అభివృద్ధి జరగాలి తప్పితే కులాధారంగానూ లేకపోతే కొంతమందిని ఎక్కువ ప్రమోట్ చేసే అనే ఆలోచన పొలిటికల్గా కరెక్ట్ కాదు. ఇప్పుడు చూస్తున్నాం మన స్కాములు, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా లూటీ చేస్తుంటే అది తప్పు కాదనే భావం ఆయన తెలియదా, ఈయన తెలియదా అంటున్నారు. ఇది అయితే నాకైతే అన్కంపారబుల్. చంద్రబాబు నాయుడు రైట్ లైన్స్లో వెళ్తున్నాడు. అండ్ సైమల్టేనియస్గా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కూటమి అని చెప్పి ముగ్గురు కలిసి పనిచేయడం వల్ల కూడా ఇంటర్నల్ ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెక్కింగ్ ఉంది. ఇప్పుడు ఇప్పటికి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ వీళ్ళు తప్పు చేసిన వెంటనే వేరే పార్టీ వాళ్ళు ఈ తప్పును పట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలకు మంచి జరుగుతుంది. జగన్ అండ్ చంద్రబాబు నాయుడు ఈజ్ అన్కంపారబుల్. జగన్ ఈజ్ ఎ పొలిటీషియన్, చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ స్టేట్స్మెన్. నా అభిప్రాయం ఇది. విజనరీ స్టేట్స్మెన్ ఆయన.
భవిష్యత్తుని దర్శించి ముందు తరాల కోసం ఆలోచిస్తున్నాడు. 14 to 19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వల్ల స్టేట్లో జరిగిన డెవలప్మెంట్ ఏంటి, స్టేట్కి జరిగిన బెనిఫిట్స్ ఏంటి, అలానే జగన్ వల్ల ఏంటి? సగం ఆయన ఒక ఫేజ్లో నడిపించిన దాకా ఉండి 19 ఎలక్షన్స్ వచ్చి ఆయన ఓడిపోయిన తర్వాత దాన్ని మొత్తాన్ని పడేశారు. 5 అంతస్తుల బిల్డింగ్ కట్టారండి, పిల్లర్స్ వేశారు, స్లాబ్లు వేశారు, గోళ్ల కట్టే దగ్గరికి వచ్చేప్పుడు ఆపేశారు. ఆ బిల్డింగ్ని పడేసే పరిస్థితికి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు ఇంకొక టర్మ్ కంటిన్యూ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడేవాళ్ళు, సుఖపడేవాళ్ళు. పార్టీలు పక్కన పెట్టండి, వాళ్ళు నన్ను మీరు అడిగిన ప్రశ్నకి ఒక ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు నాయకుల గురించి మాట్లాడుతున్నాను కానీ పార్టీల గురించి మాట్లాడట్లేదు నేను. ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు. దక్షత ఆధారంగా నాయకత్వం ఉండాలి. ఆయన అనుభవం, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఇవాళ రేపు 14 to 19 ఆయన చేసింది ఏంటి అనే మాట చెబుతున్నారు కదా, ఆయన చాలా చేశాడు. ఆ స్టేజెస్ అన్నీ అయిపోయి కరెక్ట్గా టేక్ ఆఫ్, విమానం 200 కిలోమీటర్ల వేగం వస్తే కానీ విమానం పైకి లేవదట. ఎందుకంటే బరువు తగ్గాలంటే వేగం పెరగాలి. అంత వేగంగా నడిచే విమానం జస్ట్ టేక్ ఆఫ్కి ముందు అభ్యంతరం వచ్చినట్టుగా మన టేక్ ఆఫ్ అయ్యే టైంలో గవర్నమెంట్ మారడం వల్ల కూడా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. ఆలోచన దృక్పథం ఏమాత్రం కూడా కరెక్ట్గా లేదు. 2 కోణాలు ఏంటంటే, ఒకటి అభివృద్ధి, 2 సంక్షేమం. ఏది 2 బ్యాలెన్స్ చేస్తేనే కుడి చేయి ఎడం చేయి లాంటిది, రెండింటికి ఇంపార్టెన్స్ ఉంది. అభివృద్ధి సంక్షేమాన్ని వదిలేసి ఒక సంక్షేమం మీద ఫోకస్ చేస్తూ పోతే చూసాం కదా మనం. ఇవాళ చూస్తున్నాం స్కాములు ఎన్ని వింటున్నాం. ఈ స్కాములని ఎవరి డబ్బులు? చంద్రబాబు నాయుడు గారి డబ్బులా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల డబ్బులు? ప్రజల డబ్బులు వచ్చేయడానికి వాళ్ళకి ఎవరికి అర్హత ఉంది? దాని మీద మనం ఎవరు ఫీల్ అవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు చేయలేదా, ఈయన చేయలేదా, ఆయన చేయలేదా? చాలా తప్పు ఇది. ఖచ్చితంగా ఎవరైతే దేశ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడితే వాడు ఎవడైనా సరే వాడికి సహకరించాల్సిన అవసరం మనకుంది. లాస్ట్ టైం 19 to 24 మధ్యలో చంద్రబాబు నాయుడిని 53 రోజులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచినటువంటి పరిస్థితి. ఒక రకంగా చంద్రబాబు నాయుడు జగన్ వల్లే గెలిచాడంట నేనైతే. ఆయన ఆ పని చేయకపోతే చంద్రబాబు నాయుడు గెలవడానికి టైట్ అయ్యేది. అంటే ఇక్కడ మీరు చెప్పిన స్కామ్స్ని బట్టి తీసుకుంటే, అప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో, అవుటర్ రింగ్ రోడ్ స్కామ్లో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడేమో అని భయం జరుగుతూ ఉంది. అంటే వీళ్ళిద్దరూ యాజ్ ఎ పొలిటికల్ పార్టీస్గా ఇదంతా కూడా రివెంజ్ పాలిటిక్స్, కక్ష సాధింపు రాజకీయాలు అని చెప్తా ఉన్నారు. కానీ నా అభిప్రాయం అయితే అసలు ఏది కక్ష సాధింపు కాదండి. చట్టం ఒకటి ఉంది, ఒక వ్యవస్థ ఉంది, ఒక సిట్టనో ఇంకోటనో బొట్టనో వాళ్ళు వచ్చి అంత వర్క్ చేసి 2 నెలల నుంచి 6 నెలల నుంచి ప్రతి ఒక్కటి గూగుల్ టేక్అవుట్తో సహా ప్రతి ఒక్కటి గురించి డేటా తీస్తుంటే ఇక్కడ కూడా కక్ష సాధింపు అని మాట్లాడతారేంటి మీరు? కరెక్ట్ కాదు అది. ఖచ్చితంగా అది దానికి ఆధారాలతో మాత్రమే తప్పితే ఈ లెక్కన మనం ఈ లెక్క ప్రకారం మన సుప్రీంకోర్టు తప్పే, సిట్టు తప్పే, పోలీసులు తప్పే. ఇంకా వ్యవస్థలన్నీ ఎందుకు మనకు వ్యవస్థలు ఎందుకండి? మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నామంటే మనం వ్యవస్థను నమ్మాలి. దురదృష్టం కొద్దీ ఇవాళ రేపు రాజకీయాల్లో జరిగిన దుర్మార్గం ఏంటంటే, ఒక పోలీస్ స్టేషన్కి ధైర్యంగా ఒక కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరూ వెళ్ళలేం. దానికి కారణం ఏంటంటే మనకి భయం. ఎవడో ఫోన్ చేయాలి, ఒక కార్పొరేటరో, ఒక కౌన్సిలరో, ఒక ఎమ్మెల్యేనో ఫోన్ చేయాలన్నమాట. అవసరం ఇది. వ్యవస్థలు ఇంక పాడైపోతున్నా దాన్ని ఇంకా పాడు చేసుకుంటున్నాం మనం. అట్లీస్ట్ అన్ని లైన్లో పడి బాగుంటే కనుక ముందు తరాలకు బాగుంటుంది. సార్, మీకు తెలిసి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నాడు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నాడు ఇది నవ్యాంధ్రప్రదేశ్కి. వీళ్ళ వల్ల ఎవరి వల్ల స్టేట్ డెవలప్మెంట్ అయింది, ఎవరి వల్ల స్టేట్కి బెనిఫిట్ జరిగింది? అంటే కొద్ది గొప్ప చంద్రబాబు నాయుడు వల్ల డెవలప్మెంట్ అవుతుంది. మా ఫ్రెండ్ చాలా రైట్గా చెప్పాడు. ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే 200 కిలోమీటర్ వేగం రావాలి, అది మినిమం అవ్వాలి. అప్పుడే ఏర్పడిన స్టేట్. మీరు ఆయన 14 నుంచి 19 5 సంవత్సరాలు దానికి ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో పరిగెట్టిచ్చేద్దాం అనుకున్నారు. మన దురదృష్టం, ఆంధ్ర వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఆ పరిగెత్తే ట్రైన్ని ఎప్పుడు అలా స్పీడ్గా చేయనీరు. అక్కడ బ్రేక్ పడిందని నా ఉద్దేశం, అంతకు మించి ఏం లేదు. ఈయన వచ్చి చేసింది ఏంటంటే ఏదో ఒక రాజధాని, తెలుసో తప్పు ఎవడన్నా చేస్తాడు, తెలుసో తెలియక ఇక్కడ పెట్టాడు. దాన్ని కాదు నేను 3 ముక్కలు చేస్తానని చెప్పి 3 ముక్కలు చేయటం, అది పోనీ ఏమైనా ఆచరణ చేశాడు, అది చేయలేదు. పెద్ద డిఫరెన్స్ ఏంటంటే విపరీతంగా మీ చెవి దగ్గర ఎవరన్నా గోల చేసి ఒక అరగంట తర్వాత వెళ్ళిపోతే అబ్బా ఎంత హాయిగా ఉందిరా బట్ తుఫాను వెలిసిందన్నంత ఇదిగా ఉంటుంది కదా. వైసీపీ టైంలో ఆ మంత్రులు బూతు మాటలు, ఏ కార్యకర్త ఏం మాట్లాడినా అరెస్టులు, అవన్నీ సోషల్ మీడియాలో సగటు ప్రజలు ఏమనుకుంటారంటే ఏంటి గోల, ఆయన ఇచ్చింది ఎన్నుకోమని ఇటు టీడీపీ వాళ్ళ మీద పడతారు, కార్యకర్తల మీద పడతారు, టీడీపీ వాళ్ళ మీద పడతారు. వీళ్ళని నివేదించడమేనా? ఈ రూలింగ్ చేసింది ఏంటి? ఆయన చేసేదేదో చేశాడు, బళ్ళు కొంచెం బాగా డెవలప్మెంట్ చేశాడు, కొన్ని చేశాడు. ఫైనల్ గా మాకు అర్థమైంది అంటే స్కాములతో జగన్ నడిపాడు, విజనరీతో ఈయన ఉన్నాడు. కాకపోతే ఈయన స్కాములన్నీ ఈయన అరెస్ట్ చేస్తే ఈయన గొప్పతనం కూడా బయటకు వస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఆయన చేసినవన్నీ ఇంక్లూడింగ్ లిక్కర్, ఇండియాలోనే ఇప్పుడు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్కామ్ అవుతుంది ఇది, లిక్కర్ స్కామ్. మొన్నటి దాకా నెల్లూరులో అనిల్ వాడు కూడా, అతను కూడా ఏదో మాట్లాడాడు. ఆయన ఇప్పుడు క్వాడ్ దీనిలో తిరిగి ఇరుక్కున్నాడు. పెద్దిరెడ్డి భూములు అంటున్నారు. తినంది ఎవరు? ఎవడన్నా తింటారంటున్నారు. కానీ ఈ లెవెల్లో ఇంత దారుణంగా తిన్నారు. అన్ని బయటపడుతున్నాయి. కానీ అరెస్ట్ చేసి దాన్ని రికవరీ చేసి ఇస్తేనే ఉంటది, లేకపోతే ఎన్ని మాట్లాడుకోవడం తప్ప సగటు ప్రజానికి కానీ ఒరిగేది ఏమీ లేదండి. వాళ్ళిద్దరూ ఎవడు దీనిలో ఉంటే వాళ్ళు సంపాదించుకుంటారు, ఎంజాయ్మెంట్ వాళ్ళది.
ఎంటర్టైన్మెంట్ మా జనాలది ఫైనల్గా అది ఎవరిదున్నా. అంటే 2014లో స్టేట్ వచ్చిన తర్వాత అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు మారినటువంటి పరిస్థితులు కదా. అంటే ఈ పరిస్థితులు మారటంలో ఎవరి పాత్ర ఎక్కువ ఉందనుకో? అన్డౌటెడ్లీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే మీకు 14-19 టీడీపీ ఒక్కటే ఉందండి. వాళ్ళు ఏం అడిగినా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి అంత ఫేవరబుల్ గా లేదు. ఈయన స్కాములు తప్పించుకోవడం కోసం ఢిల్లీకి వెళ్ళి మూటలు ఇచ్చాడు తప్ప ఆ పెద్ద డెవలప్మెంట్ కి పెద్ద ఇదేం చేసింది కాదు. ఫస్ట్ టైం మనకి పక్కన పెట్టండి, మనకి ఒక పని చేసే ఎంపీ గారు వస్తే ఎంత డెవలప్మెంట్ ఉన్నాయని 30 ఏళ్ల నుంచి ఉన్న ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ గురించి ఏందో పెద్ద విశేషంగా మాట్లాడుకుంటారు. అక్కడ 100 బ్రిడ్జ్లు హైదరాబాద్ లో కడతా ఉంటారు, చేస్తూ ఉంటారు. మన దరిద్రం ఎట్లా ఉందంటే ఆ ఒక్క బ్రిడ్జి కూడా చేయలేకపోయాం. అది ఇలాంటి ఎంపీ రావటం వల్ల, పనిచేసే ఎంపీ రావటం వల్ల కూటమి ప్రభుత్వం వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇది వస్తే డబుల్ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది అంటానికి దిస్ ఇస్ ద బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఈ గవర్నమెంట్ లోనే కొంచెం డెవలప్మెంట్ కి ఛాన్స్ ఉంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ముగ్గురు బీజేపీ వాళ్ళు ఉన్నారు, జనసేన ఉన్నాడు, టీడీపీ ఉంది, దానికి సపోర్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. వాళ్ళకి వీళ్ళ ఇది కావాలి. కొంచెం లేట్ అయినా అదృష్టం ఇప్పుడు ఈ రకంగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. సార్ లాస్ట్ 5 years జగన్ గవర్నమెంట్ చూసాం, అంతకుముందు చంద్రబాబు గవర్నమెంట్, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుని చూస్తూ ఉన్నాం కదా. వీళ్ళిద్దరి మధ్య మీరు గమనించిన తేడా అంటే ఏం చెప్తారు? అభివృద్ధి వైపు పయనించే గవర్నమెంట్ చంద్రబాబు గవర్నమెంట్ 100%. అవినీతి ఎక్కడైనా ఉండొచ్చు కానీ వెరీ రేర్ పీపుల్ దే ఆర్ గోయింగ్ ద ఫ్రాడ్నెస్. ఆ అరాచకానికి, ఒక అకృత్యానికి, ఒక దోపిడీకి ఆంధ్రప్రదేశ్ దూరం అయ్యి చంద్రబాబు గవర్నమెంట్ లో హాయిగా గాలి పీల్చుకుంటుందని నా భావన 100%. దీన్ని 10 ఏళ్ల పాటు కనుక కొనసాగిస్తే మనం ఇంకా ఎంతో వెలుగులను చూస్తాం, ఎంతో అభివృద్ధిని చూస్తాం. పక్కన రాజధానిని పెట్టుకొని దీన్ని అభివృద్ధి చేయకుండా 5 ఏళ్లు కుంటుపరిచి అరాచకానికే అద్దం పట్టిన మన జగన్మోహన్ రెడ్డిని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ చంద్రబాబుకి నా ప్రగోడ విషయం తెలియజేస్తూ ఆయన ఆరోగ్యాలతో ఉండి ఇంకా ఎంతో అభివృద్ధిలోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆయన కోరుకుంటున్నా. మీరు అనుకున్న సాధ్యం అంటే ఇంకో 10 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలి అనేది అయ్యే పనేనా? జగన్ అంటాడు ఇక లేదు, చంద్రబాబు ఫెయిల్డ్ యాజ్ సీఎం అని చెప్తున్నాడు. ఇప్పుడు జనరల్గా జనం చెప్తా ఉంటారు, పర్సంటేజ్ ద పీపుల్ ఆల్రెడీ 5 సంవత్సరాలు చూశారు, అనుభవం చేశారని. ఈ చంద్రబాబు చేసే కార్యక్రమం ప్రతి మనిషికి అర్థమైంది. ఇదివరకు పిచ్చి రోజుల్లో ఒకసారి చూడు, ఒకసారి వస్తానన్న మాటకి సరెండర్ అయ్యి మన వాళ్ళు ఓటేసి ఉండొచ్చు. 100% ఇంకా జనం అంత పిచ్చిలో లేరు. 1-2 ఉంటారు, ఎప్పుడైనా ఉండేది. మళ్ళీ కమింగ్ ఇయర్స్ చంద్రబాబు విల్ కమ్ డెఫినెట్లీ. లాస్ట్ 5 years లో జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిన డెవలప్మెంట్ ఏంటి అంటే స్టేట్ వైడ్ గా కానీ? మచ్చుకైనా కాన్రాని డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు పెట్టి మునమోపించింది, ఒకటి పక్కన పడేస్తే, ఉన్న రాజధాని సంకనాకి ఇచ్చింది పక్కన పెట్టేస్తే, వాలంటీర్స్ వ్యవస్థను పెట్టి గందరగోళం చేసిన మన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎవరున్నా ఎవరు లేకపోయినా ఏ పని ఆగట్లా. డెఫినెట్ గా దీన్ని సక్సెస్ఫుల్ గా నడిపిస్తాడని ప్రగాఢ విశ్వాసంతోనే ఇంత పర్సంటేజ్ ఓటింగ్ వచ్చింది. 156 సీట్లు 150 సీట్లు వచ్చిన మనిషి 11 సీట్లు రావడం ఏంటి? జన వ్యతిరేకతే. ఇప్పుడు ఎంత వ్యతిరేకతని మళ్ళీ నేను తన్నుకుని వస్తానంటే కిలో బంగారం ఇంటికి వస్తానని చెప్పగల దమ్ము మనిషి వ్యక్తి ఆయనే. ఆయన చుట్టూ ఉన్న క్వార్టర్ని చూసుకోండి, ఎవరన్నా ఒక్క వ్యక్తి మంచివాడు ఉన్నాడా? మా అరాచకాలు, ఆ అకృత్యాలు, దోపిడీలు చేసేవాడు తప్ప సంఘ శ్రేయస్ కోరేవాళ్ళు ఒక్కడన్నా ఉన్నాడా? మరి మీరు అన్నట్లుగానే 2014 to 19 వరకు చంద్రబాబు సీఎం గా చేశాడు. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి మళ్ళీ ఆయన సీఎం గా ఉన్నాడు. ఏంటి ఆయన వల్ల జరిగిన డెవలప్మెంట్ ఏంటి? అసలు అగాధంలో ఉన్న మన రాజధానిని ఇప్పుడు ఈ మాత్రం ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చిన దమ్మున్న మగాడు మన చంద్రబాబే. నో డౌట్, నో బడీ కెన్ డూ ఇట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసి, మన బీజేపీ సపోర్ట్ చేసి ఇంతమంది అలయన్స్ లో వచ్చినప్పటికీ ఇంకొక నాయకుడిని చెప్పండి ఇంత బాగా చేస్తాడని చెప్పి. బాగా చేస్తాడనేగా మన జగన్ కుర్రాడు, వయసులో ఉన్నాడు, మన రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పి ఇచ్చింది. ఏం చేశాడు? రాగానే పడదెంగాడు ప్రజావేదికని. ఎక్కడ చూసినా అరాచకాలు, దోపిడీలు, అకృత్యాలు అందరికీ తెలిసిన విషయం ఇది. కానీ జనం ఎవడ నాకెందుకులే, ఇంత ముందు ఏం చేశారంటే ఎవడ మాట్లాడితే వాళ్ళు లోన్ దింగుతారేమో అనుకున్నారు. ఇప్పుడు మనకి ఆ భయం లేదు, ఏమంటే డోంట్ కేర్, ఏమన్నా చేసుకొని. ఫైనల్ గా చంద్రబాబు ఆరోగ్యాలతో ఉంటే ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది.